నమస్తే అందరికీ, నా పేరు సుందర్. మీరు చూస్తుంది పంచతవర టీవీ న్యూస్. తెలంగాణలో కొత్త ప్రభుత్వం సింహాల గర్జిస్తున్న రేవంత్ రెడ్డి దాని ధీటుగా కేసీఆర్ ప్రభుత్వం జవాబు ఇవ్వగలదా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త యుద్ధం మొదలవబోతుంది. ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంట్ సమావేశాల్లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ. రేవంత్ రెడ్డి చేసే ప్రతి క్వశ్చన్ సూటిగా సుత్తి లేకుండా దెబ్బతిన్న పుల్ల అడుగుతున్న క్వశ్చన్, దానికి అంతే ధీటుగా కేటీఆర్ సమాధానం ఇస్తున్నాడు. కేసీఆర్ లేని లోటును కేటీఆర్ భర్తీ చేస్తున్నాడు. అడిగే ప్రతి క్వశ్చన్ కి సుత్తి లేకుండా సమాధానం ఇస్తున్న కేటీఆర్ వారసత్వ రాజకీయాల్లో మేనేజ్మెంట్ కోటా అంటూ దెబ్బ పొడుస్తున్న రేవంత్ రెడ్డి అంతే ఘాటుగా నువ్వేమైనా తప్పు చేసావా, మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అమ్ముకున్నది నువ్వే కదంటూ అంతే ధీటుగా సమాధానిస్తున్న కేటీఆర్. దానికి అంతే ధీటుగా కేటీఆర్ గతంలో నువ్వు మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకున్నది నువ్వే కదని బదిలిచ్చాడు. ఏ మాత్రం దగ్గర రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో మీరు చేసినవన్నీ అప్పులే, రాష్ట్రానికి అన్ని అప్పులే ఉన్నాయి ఎత్తుపడుస్తున్న రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్ కి కేటీఆర్ తన దగ్గర ఉన్న లెక్కలతో పాటు అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. ఎవరికి తగ్గకుండా అంతే ధీటులో చర్చలు జరుగుతున్న సమావేశంలో కేటీఆర్ 6 హామీలను హైలైట్ చేసింది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 6 పథకాల వరకు. 6 పథకాలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? అదే ప్రశ్నను కేటీఆర్ సూటిగా అడిగాడు. రానున్న 100 రోజుల్లో మీరు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చకపోతే మీ భవిష్యత్తు ఏంటి అని పుంజుకుంటున్న కేటీఆర్ ప్రభుత్వం మళ్ళీ లేవగలదా? కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? 6 హామీలను నెరవేర్చగలిగి దేశంలోనే పటిష్టమైన పార్టీగా మారగలదు. ప్రజలకు తాను అనుకున్న ప్రామిస్ నెరవేర్చగలిగి ఒక మంచి ప్రభుత్వంగా తయారవుతుందా, లేదా బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ చేస్తున్న తప్పు పనులు ఎంచుకుని మళ్ళీ పైకి లేవగలదా? ఏం జరుగుతుందో లెట్స్ సీ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పంచతంత్ర టీవీ న్యూస్.